Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please do like, share, comment and subscribe. అసలు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మేమైతే సడన్ గా డెసిషన్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకసారి మా బుజ్జిని కూడా అడుగుదాము, ఏమైనా చెప్తారేమో. మీకు ముందుగా వినండి. బుజ్జి, ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పరు, చాలా పళ్ళు ఉంటాయి. అది సడన్ చెప్తే వ్యూవర్స్ కూడా ఏం మజా రాదు. సో సస్పెన్స్ అన్నమాట. సస్పెన్స్ అంటావు అయితే? yes obviously. అయితే వీడియో లాస్ట్ వరకు చూడాలంటావు? డెఫినెట్లీగా. ఎంటర్టైన్ అవుతారా వాళ్ళు? షూర్, డెఫినెట్లీ. ఓకే, అయితే విన్నారు కదా, ఎంటర్టైన్ అవుతారంట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం మీకు తెలుస్తుంది. మా చిన్నోడు కూడా చూసారు కదా ఎలా చూస్తున్నాడు. వాడికి తెలియట్లేదు, ఎక్కడ ఎక్సైట్మెంట్ అవుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో స్టే ట్యూన్డ్. సో చూడండి, చూస్తున్నారా, ఇదే నైస్ రోడ్డు బెంగళూరులో. ఇదేంటంటే మనము ఎక్కడ మనకి సిగ్నల్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. స్టార్ట్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతామో మళ్ళీ మనం మ్యాప్లో ఎక్కడికైతే డెస్టినేషన్ పెట్టుకుంటామో అక్కడికి వెళ్ళే వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా వెహికల్స్ అలా రన్ అవుతూనే ఉంటాయి. ఎక్కడ స్లో అయితే చేయకూడదు. స్పీడ్ లిమిట్ ఎంత అయితే వాడు ఇస్తాడో మనకి బోర్డులో పెడతాడు కదా, అలా ఇచ్చిన ఆ లిమిట్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఇది అయితే చాలా బాగుంటుంది. ఒక ఏమంటారు, ఒక థ్రిల్లింగ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. రోడ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కడ వెహికల్ స్టాప్ అవ్వకూడదు కూడా. అది కూడా మనకి రూల్స్ ఉంటాయి. ఇక్కడ బోర్డు కూడా పెడతారు, వెహికల్ స్టాప్ చేయకూడదు అనేసి కూడా. ఎంతైతే స్పీడ్ లిమిట్ అక్కడ చూసారా 80 ఇచ్చాడు కదా, ఆ 80 లిమిట్లోనే మనం వెళ్ళాలి. సో అలా ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ నైస్ రోడ్ అంటే తెలిసిందే కదా, టోల్స్ ఉంటాయి. టోల్స్ కూడా మనం పే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు చెప్తున్న రూల్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ వెళ్ళాలి. చూసారు కదా ట్రాఫిక్. 5 minutes నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. బెంగళూరులో ట్రాఫిక్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డే, ఇప్పుడు మనం టోల్గేట్ అయితే దాటాక మనకి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే రోడ్ ఇదే అనమాట. ఇది బెంగళూరులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇదే కెంపిగౌడ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అటు చూస్తున్నారు కదా, అటే మనము ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ అయితే అదే. హిందీపూర్ లేపాక్షి రోడ్ అయితే ఇటే వెళ్ళాలి మనం. మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని? ఏమైనా ఇక్కడ వరకు చూస్తే ఐడియా వస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాము అనేది. బావా, ఏమైనా క్లూ ఇద్దామంటావా? పక్కా ఇవ్వాలంటావా? ఇవ్వాలి కదా, మరి ఇంతవరకు చూస్తున్నారు. సో వెళ్తుంది అయితే ఒక డిఫరెంట్ స్టేట్, ఒక డిఫరెంట్ సిటీ. నైట్ లైఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అది. సో చెప్పాలంటే ఆ ఊరు పేరు చూస్తారా, చూడండి మీకు తెలుస్తుంది. చెప్పడం ఎందుకు, చెప్పడం కంటే చూస్తున్నాం థ్రిల్ అయితే బాగుంటుంది. ఏమంటారు? అంతేనా? అయితే నైట్ లైఫ్ బాగుంటుంది అంటున్నావు, సరే. మరి అక్కడికి వెళ్ళాక మన వాళ్ళకి నైట్ లైఫ్ అక్కడ ఎలా ఉంటుంది అనేది వీడియో తీస్తావా? ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను పక్కా చూపిస్తాను కదా. ఎందుకంటే నేను ఎంజాయ్ ఎందుకు వెళ్తాను, నేనే ఎంజాయ్ చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా చూపించాలంటే తప్పదు కదా, చూపిస్తాను. వాళ్ళ కోసమే వెళ్తున్నాను, ఇంత దూరం ట్రై చేస్తున్నాను నేను. వాళ్ళకన్నా కొత్తగా చూపిద్దామని చెప్పేసి. వాళ్ళ తర్వాతే కదా మనం, వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయడానికి అవ్వదు కదా. అవునవును. నెక్స్ట్ ఏంటంటే 1K రీచ్ అయ్యాం కదా, మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు అయితే మేము ఇంత ఫాస్ట్గా వచ్చేవాళ్ళం కాదు. సో ఇంతవరకు మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఇంత ముందు చేయాల్సిన వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్. సో దీనికంటే ఒక స్పెషల్ ఒక వీడియో అయితే చేస్తాము ఒకరోజు టైం చూసుకొని. సో డెఫినెట్లీ అందులో మాత్రం 1K కోసం డెఫినెట్లీగా ట్రై చేస్తాము చెప్పడానికి. అంతా మేము ఎలా చేసాము, ఎలా కష్టపడ్డాము, 1K రావడానికి ఎంత ట్రై చేసాము అని చెప్పేసి. సో ఎక్కడ వీడియో మిస్ కాకుండా చూస్తే కనుక మాకైతే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు మా వీడియోని సపోర్ట్ చేస్తారని చెప్పేసి. సో చాలా థ్యాంక్స్. సో
విన్నారు కదా. అండ్ నెక్స్ట్ చాలా థ్యాంక్స్ అండి. 1K సబ్స్క్రైబర్స్ ఇంత ఫాస్ట్గా రీచ్ అవుతామని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తే మేము ముందుకి ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో వస్తాము. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బడ్జెట్ ట్రిప్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అన్నీ కూడా అంటే మీ సపోర్ట్ బట్టి మేము ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దాకా వస్తాయి. అండ్ ఓకే, ఇప్పుడు చూసారు కదా. అయితే ఎవరైనా ఏమైనా కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఏమైనా చిన్న హింట్ వచ్చింది కాబట్టి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. 4 hours నుంచి నాన్ స్టాప్గా డ్రైవ్ చేసి ఇప్పుడైతే మేము బ్రేక్ ఇద్దామనేసి కాసేపు అలా అయితే ఆగి కాఫీ తాగడానికి అయితే ఆగుతున్నాము. చూడండి గుడ్డోళ్ళు ఎలా ఉన్నారో. ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.